చెద్దన్నం ఈ పేరు వినగానే మన పెద్దలే గుర్తుకొస్తారు. మన పెద్దలు చెద్దన్నం ఆహారంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండేవారు. కాలం మారుతున్న కొద్దీ రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్న తరానికి చెద్దన్నం దూరమైంది. జంక్ ఫుడ్ తింటూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న వారికి చెద్దన్నం తినడం వల్ల ఉన్న ప్రయోజనాలను గుర్తు చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు మన చెద్దన్నం పేరుతో చెద్దన్నం రుచులను విక్రయిస్తున్నారు. వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీలో ఈ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఈ చెద్దనానికి మంచి ఆదరణ లభిస్తుంది. రైతులు తెల్లవారుజామునే పొలానికి వెళతారు. అప్పటికి ఇంట్లో వంట సిద్ధం కాబట్టి రాత్రి వండిన అన్నం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కాస్త మజ్జిగ పోస్తారు. ఆ చెద్దన్నం మూట కట్టిస్తారు. ఇది కడుపు నింపడంతో పాటు ఆరోగ్యదాయకంగానూ ఉంటుంది. ఈ సాంప్రదాయ ఆహారం ఇప్పుడు నగరంలోకి వచ్చింది. తాతగారి ఇన్స్పిరేషన్తో ఇద్దరు అన్నదమ్ములు మన చెద్దన్నం స్టార్ట్ చేశారు. ఎన్జిఓస్ కాలనీలో ప్రతిరోజు ఉదయం పూట 11 గంటలకు మన చెద్దన్నం దుకాణాన్ని నడుపుతున్నారు అన్నదమ్ములు. మేము కొత్తగా ఒకటి మన చెద్దం అనే ఫ్రాంచైజ్ ఓపెన్ చేశాము. వచ్చేసి మన దగ్గర పెరుగు చెద్దన్నం, రాగి చెద్దన్నం, అరికెలు, జొన్న చెద్దన్నం, మన మిల్లెట్స్ వచ్చేసి హాట్ మిల్లెట్స్ ఉన్నాయి సార్. సామలు, కొర్రలు, కరివేపాకు, మునగాకు సూప్ సార్. అది నో ఆయిల్ నో మసాలా, కరివేపాకు మునగాకు చట్నీ, ఆయుర్వేదిక్ కారం. ఇది వచ్చేసి మన కుండలో వచ్చేసి మార్నింగ్ బిఫోర్ డే ప్రిపరేషన్ ఉంటుంది. హాట్ మిల్లెట్స్ వచ్చేసి మార్నింగ్ ప్రిపరేషన్ ఉంటుంది సార్. మన దగ్గర లడ్లు కూడా ఉంటాయి. అవిసె గింజలు, తాటి బెల్లం, తెల్ల నువ్వులు సార్. ఆయిల్ ఉంటుంది సార్ అందులో. ప్లస్ ఒకటి ఓట్స్ లడ్డు ఉంటుంది సార్, వెయిట్ లాస్. అది అవిసె గింజల లడ్డు వచ్చేసి వెయిట్ గెయిన్ కోసం సార్. ఇది వచ్చేసి మా తాతగారు వచ్చేసి యోగా టీచరు. అతను మామూలుగా ప్రిపరేషన్ చేశారు సార్. ఇతను మామూలుగా ఏపీ తెలంగాణలో వచ్చేసి మొత్తం వచ్చేసి 31 ఫ్రాంచైస్ ఉన్నాయి సార్. ఇది 32 ఫ్రాంచైస్ సార్. ఇది ఎన్జిఓస్ కాలనీ దగ్గర వనస్థలిపురం మా పార్క్ బిసైడ్ పెట్టాం సార్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 11 వరకు ఉంటుంది సార్, అందుబాటులో ఉంటుంది సార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 31 బ్రాంచ్లు నడిపిస్తున్నారు. ప్రస్తుతం 32వ బ్రాంచ్గా వనస్థలిపురంలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సాంప్రదాయ వంటకాలు, మట్టి పాత్రలో ఆహారాన్ని తినడానికి కుదరదు. ప్రస్తుతం ఇలాంటి ఒక్క మంచి ఆహారం మనకు అందుబాటులోకి వచ్చిందని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కూడా తీసుకుని వెళుతున్నామని స్థానికులు తెలుపుతున్నారు. ఇక్కడ చెద్దన్నం అని చెప్పేసి స్టార్ట్ చేశారు వీళ్ళు. అంటే చెద్దన్నం అంటే మనం ఏషియన్ డేస్ లో మన పూర్వీకులు అంటే తిన్నది మొత్తం ఇవే. కాకపోతే మన జెన్జీ కిడ్స్ కి వీటి గురించి అంత తెలియదు. సో వీటి గురించి అవేర్నెస్ రావడానికి అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు మన చెద్దన్నం అని చెప్పేసి. ఇక్కడ కొర్రలు, సామలు, రాగి చెద్దన్నం, ఇంకా అన్ని అరికెలు, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ పెడతారనమాట. చెద్దన్నం పెరుగుతోనే పెడతారు. ఇంకా సపరేట్ ఉప్మాస్ అంటే కొర్రలు ఉప్మా, సామలు ఉప్మా అని చెప్పేసి పెడతారు. ఇంకా వీటితో పాటు మనకు చట్నీస్ అంటే మనకు బయట చట్నీస్ పెడతారు కదా. సో అట్లా మనకి అంటే న్యాచురల్ గా ఏమంటారు మునగాకు రసం అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మిల్లెట్స్ లోనే. అది మనం జెన్జీ కిడ్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఇట్లా స్టార్ట్ చేశారు. మన హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. నాట్ ఈటింగ్ అంటే ఏమంటారు బర్గర్, పిజ్జా ఇవన్నీ కాకుండా మిల్లెట్స్ ఇలాంటివన్నీ తింటే మన హెల్త్ ఎప్పుడు ఫిట్ అండ్ ఫైన్ ఉంటుంది. వీటితో పాటు ఇంకా రాగి లడ్డు, ఓట్స్ లడ్డు. ఈ మన చెద్దన్నం దుకాణం వల్ల స్థానికంగా సాంప్రదాయ వంటకాల గురించి, వాటి పోషక ప్రయోజనాల గురించి అందరికీ తెలుస్తుంది. రుచి కూడా అద్భుతంగా ఉండడంతో లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఈ సాంప్రదాయ చెద్దనానికి మంచి డిమాండ్ నడుస్తుంది. అన్నంతో చేసిన చెద్దనంతో పాటు మిల్లెట్స్, రాగులు, జొన్నలు, బ్రౌన్ రైస్, రకరకాల చెద్దనాలు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఈ మిల్లెట్స్ ఫుడ్ అనేది చాలా అంటే ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది మన తాతలు ముత్తాతలు కూడా ఈ ఫుడ్ తినేవారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అందరూ కూడా వేరే వేరే ఫుడ్లు తింటున్నారు. దాని గురించి హార్ట్ డిజెషన్ ఇలా చాలా కొన్ని లేనికొని వస్తున్నాయి. ఈ ఫుడ్ చాలా మంచిది. నేను కూడా గత 2 వీక్స్ నుంచి ఇక్కడ పెట్టారు. మేము డైలీ వస్తుంటాం. ఈ ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది.